ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం చేరుకుంటారు. ఇక దీనికి అవతల వైపున సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి డుమ్రిగూడకు చేరుకుంటారు. అల్లూరు జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకులోయ వెళ్లి ఏపీ టీడీసీ హరిత రిసార్ట్స్ లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుని అటవీశాఖ చెక్కులతో పాటు నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జియాలజికల్ పార్కు చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, అటు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సునీత. అయితే గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అయితే దానికి అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారులను అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే ఈ రోజు ఉదయం విశాఖపట్నానికి హైదరాబాద్ నుంచి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి చేరుకుంటారు. పెద్దపాడు గ్రామంలో ఉన్నటువంటి గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవితల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని అక్కడ గిరిజనులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే అక్కడే ఉన్నటువంటి వుడెన్ బ్రిడ్జ్ కూడా ప్రారంభోత్సవం రేపు చేయబోతున్నారని చెప్పి కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే రేపు ఉదయం అరకు మండలం సుంకరమిట్ట చేరుకొని అక్కడ నిర్మించినటువంటి వుడెన్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకొని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజం కు ఉన్న అవకాశాలపై కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఆయన ఏదైతే మన్యం జిల్లా సంబంధించినటువంటి పర్యటనలో తీవ్ర ఏదైతే భద్రతా లోపం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఒక నకిలీ ఐపీఎస్ అధికారి కూడా పవన్ కళ్యాణ్ టూర్లో మాత్రం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గట్టి పటిష్టమైనటువంటి ఈ రోజు రేపు 2 రోజుల పాటు మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనపై కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అలాగే అది ఏదైతే నక్సల్స్ ఏరియాగా పేరున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ కానీ లేదంటే నక్సల్స్ ప్రభావితమైనటువంటి ప్రాంతం కాబట్టి స్పెషల్ గ్రేహౌండ్స్ తో కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఆయన రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం చాపరాయికి చేరుకుంటారు. అయితే దీనికి అవతల వైపు ఉన్నటువంటి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని కూడా సందర్శించి అక్కడ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి తర్వాత బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి డుమ్రిగూడ చేరుకుంటారు. మళ్ళీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత కూడా అయితే అల్లూరు జిల్లాకు మంజూరు చేసినటువంటి సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అరకులోయ వెళ్లి ఏపీ టీటీసీ హరిత రిసార్ట్ లో ఈ రోజు రాత్రి ఆయన హరిత రిసార్ట్స్ ఏదైతే ఉందో అరకులో అక్కడ నైట్ కు బస చేసి రేపు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలు కూడా చేరుకుని అటవీ శాఖ
చెక్కలతో నిర్మించినటువంటి కాలిబాట వంతెనను కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా షెడ్యూల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విశాఖపట్నంలో రేపు ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల పర్యటన ముగించుకొని ఆయన విశాఖపట్నం జిల్లా కేంద్రం చేరుకుంటారు. అక్కడ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కు చేరుకొని ఈకో టూరిజం పై అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి టూరిజం అభివృద్ధిపై కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే అడవి బాట అనే పేరుతో కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలపై అభివృద్ధి ఎలా ఉంటుంది, అక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఎలా చేయాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించిన నేపథ్యంలోనే మరోసారి ఏజెన్సీ ప్రాంతాల పర్యటనను ఆయన ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది సునీత. అయితే రామచందర్, మరోపక్క అటు 200 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ఏదైతే చేస్తున్నారు, దీనికి సంబంధించి గతంలో ప్రజల నుంచి ఏమైనా వినతులు అందాయా? ఇప్పుడు వారి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? మొదటిసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి ఏజెన్సీ ప్రాంతానికి ఆయన వెళ్లి స్వయంగా ఆయన కాలిబాటన వెళ్లి అక్కడ రోడ్ల పరిస్థితి, అలాగే అప్పుడు వర్షం వచ్చిన నేపథ్యంలో అక్కడ బురదమయమైనటువంటి రోడ్లను కూడా ఆయన స్వయంగా ఆయన కళ్ళారా చూసిన నేపథ్యంలోనే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 200 రోడ్ల నిర్మాణాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనే స్వయంగా వెళ్లి రోడ్లు చూశారు, గమనించారు కాబట్టి పరిశీలించిన నేపథ్యంలో ఈ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగ సభలకు వెళ్ళినా, ఎక్కడ ఏదైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా కూడా రోడ్ల పరిస్థితిపై ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తూ మాట్లాడిన నేపథ్యం మనం చూసాము. సో ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతానికి రోడ్ల పరిస్థితిపై చాలా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే గిరిజన ప్రాంతాలకు ముఖ్యంగా రవాణా సౌకర్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించిన నేపథ్యంలోనే ఈ ఏదైతే 200 రోడ్ల నిర్మాణాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించినట్లుగా తెలుస్తుంది. సో అందువల్లే ఆయన ఈరోజు మళ్ళీ ఈ ఏదైతే అడవి బాట పేరుతో గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ రోడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అవి ప్రారంభించి శంకుస్థాపన చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. మొత్తానికి రోడ్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అది ఎక్కడ గిరిజన ప్రాంతం కావచ్చు, లేదా ఏదైనా చిన్న మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా రోడ్ల దుస్థితిపై గతంలో ఆయన గలమెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో తమ ఏదైతే తాను ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నారో కాబట్టి రోడ్లపై ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యం సాఫీగా సాగాలంటే రోడ్లు కావాలని చెప్పి ఆయన ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే రోడ్లపై కూడా ఆయన అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా మనం భావించవచ్చు సునీత. అయితే రామచంద్ర, ఆ తర్వాత బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రకటించే అవకాశాలున్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా బహిరంగ సభ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలను ఉద్దేశించే పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆ గిరిజన ప్రాంతాలకు మరింత అభివృద్ధి ఏం చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి అనేది అక్కడ ఆయన ప్రకటించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే కాఫీ తోటలు కావచ్చు, అటు అరకులోయ సంబంధించి టూరిజం సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది, అలాగే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఉండబోతున్నాయనేది కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతాలకు ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏమి డెవలప్మెంట్ అలాగే అభివృద్ధి ఏమి తీసుకురాబోతుంది అనేది కూడా చాలా ఎక్కువగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సునీత. అయితే రామచంద్ర, ఈ ఎకో టూరిజం కి సంబంధించి మరేమైనా కొత్త ప్రాజెక్టులు కూడా దానికి సంబంధించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా విశాఖ జిల్లా అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర అంటే టూరిజానికి పెద్ద పీట వేసే అవకాశం ఉంది. గతం నుంచి కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, రెండు కూడా విశాఖ అరకులోయ కావచ్చు, అలాగే బీచ్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటి కూడా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకొని అక్కడ టూరిజం ప్రాంతాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈసారి ఈ అధికారులతో అదే విషయంపై సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఋషికొండ భవనాలు ఏవైతే కట్టారో చాలా
ఖరీదైనటువంటి భవనాలు, వాటిని ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా వాడుకలోకి తీసుకురావాలన్న అంశంపై కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇంకొంచెం ఏదైతే టూరిజం సంబంధించినటువంటి ఎకో టూరిజానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా తీసుకురావాల్సినటువంటి ఇన్ని అంశాలు కూడా ఏదైతే టూరిజం శాఖకు సంబంధించినటువంటి అలాగే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమీక్ష చేసి అక్కడ కొన్ని ప్రతిపాదనలు కావచ్చు, అటు అధికారుల నుంచి వచ్చే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జాబితా కావచ్చు రెడీ చేసి పెట్టారో అవన్నీ కూడా తీసుకొని ఆయన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అక్కడ విశాఖ జిల్లా ఎకో టూరిజం సంబంధించి డెవలప్మెంట్స్ కు ఇంకా ఏం చేయాలన్నది కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకా అవసరమైతే కేంద్ర టూరిజం శాఖ మంత్రితో కూడా చర్చించి విశాఖ జిల్లాను టూరిజం హబ్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.